వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటి అంటే ఏపీ పాలిసెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకే, ఫ్రమ్ నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ డేట్ వరకు అండ్ ఆల్ థింగ్ ఇంక్లూడింగ్ సిలబస్ అన్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఎవరికైనా సరే ఈ ఎగ్జామ్ గురించి ఐడియా లేదనుకోండి, ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఓకేనా, ఇది చేయడం వల్ల ఏం యూజ్ ఉంటుంది, ఎవరు అప్లై చేయాలి, చేస్తే యూజ్ ఏమి, చేయకపోతే కలిగే నష్టాలు ఏంటి, ప్రతిదీ డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఎవరు స్కిప్ చేయొద్దండి. ఓకేనా, ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళు మరి ఇంకా ఇంపార్టెంట్, సో జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఫస్ట్ ఏపీ పాలిసెట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ద ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఓకేనా, ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ 10th క్లాస్ అయిపోయి ఉంటుందో వాళ్ళు అప్లై చేయాలి. వాళ్ళు ఎందుకు చేయాలి అంటే నెక్స్ట్ ఫర్దర్గా డిప్లొమా చేయాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళు అనేది అప్లై చేయొచ్చు. డైరెక్ట్గా బ్రిడ్జ్ లెవెల్ కోర్స్కి ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. ఓకేనా, సో ఈ ఎవరైతే అప్లై చేస్తుంటారో 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే 30th ఏప్రిల్ 2025 ఉంది. ఓకేనా, సో టైమింగ్ కూడా మెన్షన్ చేశారు, 11 AM to 1 PM ఉంటుంది. ఓకేనా, సో ఇంకా ఎవరైనా అప్లై చేసినా అప్లై చేయకపోయినా ఒకసారి చేయండి. ఎందుకంటే ఒక్కసారి రాస్తే తెలుస్తుంది కదా మీకు కూడా ఎలా ఉంటుంది ఏంటి అని. సో మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో ఫర్దర్గా మీకు డిప్లొమా మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అప్లై అయితే చేయండి. ఓకేనా, ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. మామూలుగా మనము దేని ఎంట్రన్స్ ఎగ్జామ్ నేమ్ ఏమని చెప్పాను, ఏపీ పాలిసెట్ 2025. ఓకేనా, ఫుల్ ఫామ్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ ఎగ్జామ్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా, ఇది ఏపీ ఎస్బిటెట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇది ఆన్లైన్లోనే ఉంటుంది, అంటే కంప్యూటర్లోనే రాయాలన్నమాట. సరేనా, ఎలిజిబిలిటీ ఎవరంటే ఇప్పుడు ఎవరైతే 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు. ఓకేనా, అప్లికేషన్ డేట్ అనేది మార్చ్ 2025 నుంచి ఏప్రిల్ 2025 వరకు ఉంది. ఓకేనా, ఎందుకు ఇది అంటే ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్స్ అండ్ డిప్లొమా కోర్సెస్ అనమాట. ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ చూసాము, అడ్మిషన్ చూసాము. నెక్స్ట్ ఎంట్రన్స్ డేట్ ఆల్రెడీ చెప్పా కదా 30th ఏప్రిల్ ఉంటుంది అనేసి. రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అంటే 100 రూపీస్ to 400 రూపీస్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ క్యాస్ట్ కదా, సో అలా అనమాట. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా, ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వచ్చిందనుకో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం తెలుస్తారు. అంటే మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. సో మీరు ఏ కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నారో అవి వెబ్ ఆప్షన్స్లో ఇవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఓన్లీ 10th క్లాస్ వాళ్ళు ఒకటే అప్లై చేయాలన్నమాట. ఇంకా ఇప్పుడు మీరు ఎవరైనా అప్లై చేయాలనుకున్నారు అనుకోండి, ఇంకా చేయలేదు అంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది, అందులోకి వెళ్ళి అప్లై చేయండి. ఓకేనా, సో హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి కనుక్కోండి. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పా కదా ఈ పాలిసెట్ అనేది ఎందుకు రాస్తారు అంటే డైరెక్ట్గా డిప్లొమా లెవెల్ ప్రోగ్రామ్స్లో గవర్నమెంట్ అయినా సరే ఎయిడెడ్ అయినా సరే ప్రైవేట్ మొత్తం అక్రాస్ స్టేట్ అనేది ఏ దాంట్లోకి మీరు అడ్మిషన్ పొందాలన్నా త్రూ ఈ పాలిసెట్ ర్యాంక్ ద్వారానే వెళ్తారు. ఓకేనా, సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఆల్రెడీ మనం ఎలిజిబిలిటీ చూసాం కదా, ఓన్లీ ఇండియన్ ఇదంతా తెలుసు మనకు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఎప్పుడు ఇంపార్టెంట్ డేస్ చూద్దాం, అంటే అప్లికేషన్కి రిలేటెడ్. ఫస్ట్ ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అయిందంటే మార్చ్లో రిలీజ్ అయింది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఏప్రిల్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనము ఓసీబీసీ క్యాండిడేట్స్ ఏమో 400 రూపీస్, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 100 రూపీస్ అండి అప్లికేషన్ ఫీజు. ఓకేనా, నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇది ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేసి. సరేనా, ఇప్పుడు ఒకసారి సిలబస్ చూద్దాం ఎలా ఉంటుంది ఎట్లుంటుంది అంటే టోటల్ డ్యూరేషన్ అనేది 120 minutes అంటే 2 hours ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అనేది 3 మైండ్ సెక్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. అన్ని మనం థియరీ లాగా రాయాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ ఉంటుంది, కింద 4 ఆప్షన్స్ ఉంటాయి, అందులో మీకు ఏది కరెక్ట్ ఆన్సర్ దాన్ని పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి ఏముంటాయి 3 మైండ్ సెక్షన్స్ అంటే ఫస్ట్ది మ్యాథమెటిక్స్. ఓకేనా, మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. ఓకే, 50 ఫర్ మ్యాథమెటిక్స్, 40 క్వశ్చన్స్ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేసి 40 మార్క్స్, టోటల్ 120 కదా. సో ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ప్రతి ఒక్క కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ వస్తుంది. ఒకవేళ మీరు పొరపాటున మీకు తెలియక రాంగ్ ఆన్సర్ పెట్టినా కూడా నో ఇష్యూ, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఓకేనా, ఒకసారి మీకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఒకసారి సిలబస్ చూడండి. ఓకేనా, మరి ఏమైనా చేంజెస్ ఉన్నాయేమో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదేనండి ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా అసలు ఈ ఎగ్జామ్ అంటే ఏంటి, ఎందుకు రాయాలి అని. నా సజెషన్ అయితే ఎవరైనా అప్లై చేయకపోయినా చేసి రాయండి, మీకు కూడా బయట కాంపిటీషన్ ఎలా ఉంది ఎలా ఉంటుంది అని మీకు ఐడియా వస్తుంది కదా. ఫర్దర్లో ఇంకా మీరు చాలా ఎగ్జామ్స్ రాయాలి, సో ఇది బేసిక్ లాగా. ఓకేనా, ఇదే అండి ఇవాళ వీడియో. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.